ఇంటికి ఎవరైనా వచ్చి కూర్చున్నా వాళ్ళతో మాట్లాడకుండా ఫోన్ పట్టుకొని స్క్రోల్ చేయటం. కొత్త ప్లేసెస్‌కి వెళ్ళినా చుట్టూ చూడకుండా ఫోన్‌లో మునిగిపోవడం. హాస్పిటల్‌లలో డాక్టర్ వచ్చే వరకు స్క్రోల్ చేయటమే. రెస్టారెంట్‌లో తిండి వచ్చే వరకు స్క్రోల్ చేయటమే. ఆఖరికి రోడ్డు మీద నడుస్తూ కూడా ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు చూస్తున్న వాళ్ళని ఈ మధ్య చూసా నేను. ఫోన్ లేకపోతే అసలు బతికే లేదన్నట్టు అయిపోయింది జనాల పరిస్థితి. కానీ టెక్నాలజీకి బానిసైపోవడం వల్ల మెంటల్ హెల్త్ ఎంత దెబ్బతింటుందో గ్రహించలేకపోతున్నారు. వాళ్ళెవరో మంచి మంచి బట్టలేసుకున్నారు. మంచి మంచి నగలేసుకున్నారు. మంచి చీరలు కట్టుకున్నారు. వాళ్ళ దగ్గర ఐఫోన్ ఉంది. వాళ్ళెక్కువ ట్రావెల్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర అదుంది. వీళ్ళ దగ్గర ఇదుంది. ఇలాంటి కంపారిజన్ పెరిగిపోతుంది. దీనివల్ల ఇన్‌సెక్యూరిటీ. మనకెంత మంచి లైఫ్ ఉన్నా అందులో ఏదో ఒక లోటు కనపడుతూనే ఉంటుంది. మన దగ్గర ఉన్నదేదో చాలదు. వేరే వాళ్ళ దగ్గర ఉన్నదేదో మనకు గావాలి. అది వచ్చిన తర్వాత ఇంకోటేదో కావాలి. ఇదొక లూపు. ఇలాంటి ఇన్‌సెక్యూరిటీస్ వల్ల యాంగ్జైటీ, డిప్రెషన్‌లు. చిన్న చిన్న పిల్లలకు అసలు సూసైడ్ అంటే ఏం తెలుసు? వాళ్ళు కూడా సూసైడ్ చేసుకొని చచ్చిపోతున్నారు. మన చేతిలో ఉన్న ఈ ఫోను ఎంతో అందంగా ప్రపంచాన్ని చూపిస్తది. అందరు ఎంతో బాగున్నారు. మనం తప్ప అనే ఇల్యూజన్‌లో మనల్ని పడేస్తది. ఇది ఎంత తొందరగా గుర్తించి అంత తొందరగా బయటపడితే మంచిది. మా పనులన్నీ ఫోన్‌లోనే ఉంటాయి. ఏం కావాలన్నా ఫోన్ ఉండాల్సిందే అంటారు. ఒకసారి ఫోన్ తీసి ఇవాళ మీ స్క్రీన్ టైమ్ ఎంతుందో చూడండి. నిన్న, మొన్న ఎంతుందో చూసుకోండి. మీ నిజమైన అవసరానికి అందులో ఎన్ని నిమిషాలు వాడుంటారు? రీల్స్‌కు, పనికిమాలిన స్క్రోలింగ్స్‌కి ఎన్ని గంటలు పెట్టి ఉంటారో చూడండి. డిజిటల్ మినిమలిజం అని ఒకటుంది. మీ వర్క్‌కి సంబంధించిన విషయాలకి ఎంత అవసరమో అంతవరకే ఫోన్ వాడి పక్కన పడేయాలి. అవసరం లేకుండా ఫోన్ పట్టుకొని వేళ్ళాడకూడదు. ఫోన్‌లో వందల కొద్ది యాప్‌లుంటాయి. ఒకటయిపోగానే ఇంకోటి, ఒకటయిపోగానే ఇంకోటి. అన్నీ అయిపోగానే మళ్ళీ మొదటి నుంచి. అట్లా ఎన్ని గంటలు పోతున్నాయో లెక్కే లేదు. ఒక్క గంట సేపు ఫోన్ వదిలేసి ఉండడం కూడా కష్టం అయిపోయింది ఈ జనరేషన్‌కి. ప్రపంచం అంతా ముందుకెళ్ళిపోతోంది, ఏదో చేస్తోంది. నేను మాత్రం వెనకాలే ఆగిపోతానేమో అని ఒక భయం. దీన్నే ఇప్పుడు ఫోమో అంటున్నారు. ఫియర్ ఆఫ్ మిస్సింగ్ ఔట్. నువ్వు ఒక 1 ఇయర్ ఫోన్ వదిలేసినా కూడా మిస్ అవ్వడానికి ఏది ఉండదిక్కడ. అంత తెలియాల్సిన విషయం ఏదైనా ఉంటే ఎవరో ఒకరి ద్వారా తెలుస్తూనే ఉంటది. పొద్దున న్యూస్ పేపర్ చదివితే చాలు గదా! ఎవరో సెలబ్రిటీస్‌కి డివోర్స్ అయిందనే న్యూస్ నీకు వేడి వేడిగా తెలిసి ఉద్ధరించేదేమైనా ఉందా? నువ్వెళ్లి కలుపుతావా వాళ్ళనేమైనా? ఒక నెల రోజులు ఈ ఫోన్ పక్కన పడేస్తే మార్పు మీరే గమనిస్తారు. ముందొక 4 రోజులు చెయ్యి పీకుతా ఉంటుంది. ఫోన్ ముట్టుకోవడానికి, స్క్రోల్ జేయడానికి. అనవసరమైన యాప్స్ అన్నీ తీసి పడేయండి. ఎంత హాయిగా ఉంటుందో మెల్లమెల్లగా తెలుస్తుంటుంది. కంపారిజను, జెలసీ, ఎన్వీ ఇవన్నీ తగ్గిపోతాయి. హాయిగా నిద్ర పడుతుంది. ఎక్కువగా ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండటం అలవాటవుతుంది. రోజు చేస్తున్న పనులే ఎక్కువ ఫోకస్డ్‌గా చేస్తారు. బోర్ కొట్టకుండా ఉండడానికి నేచర్‌లో గడపడము, ఏమైనా కొత్త వంటకాలు ట్రై చేయడము, ఏదో ఒకటి. ఆఫ్‌లైన్‌లో మీకు ఏ ఏ పనులు ఇంట్రెస్ట్‌నిస్తాయో అవన్నీ చేస్తూ ఉండటమే. ఇదివరకు పొద్దున్నే కాఫీ తాగడం అయిపోగానే కాసేపు ఫోన్ పట్టుకొని స్క్రోల్ చేసే అలవాటుండేది నాకు. నేను డిజిటల్ డిటాక్స్‌లో ఉన్నా ఇప్పుడు. పొద్దున్నే కాఫీ అయిపోగానే బియ్యపిండి తీసుకొని వాకిట్లో ఒక ముగ్గు వేస్తే నాకు ఎంతసేపు స్క్రోల్ చేసినారా అని హ్యాపీనెస్ వస్తోందిప్పుడు. ఇదివరకు అది ఎప్పుడూ అలవాటు లేని పనే అయినా గూడా, బోర్ కొట్టినప్పుడు మనం ఇలా కొత్త హాబీస్‌ని పిక్ చేసుకుంటాం మనకు తెలియకుండానే. చిన్న చిన్న పనులే. పెద్ద కష్టపడి గుహల్లో కూర్చొని మెడిటేషన్ చేసే అంత అవసరం ఏం లేదు. డిజిటల్ డిస్ట్రాక్షన్స్‌ని వదిలించుకుంటే, ఈ ప్రకృతి మనల్ని ఈ మూమెంట్‌లో బతికేలా సహాయపడుతూ ఉంటుంది.